వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని కాకినాడ రూరల్ మండల పరిధిలోని పంచాయతీ సెక్రటరీలకు ఎంపీడీఓ కర్రీ స్వప్న సూచించారు. కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా వాటర్ను టెస్ట్ చేయడం జరుగుతుందని, త్రాగునీరు కాచి చల్లార్చి త్రాగాలని ప్రజలకు ఎంపీడీఓ కర్రీ స్వప్న ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. తీసుకోవాలి అనే ఇన్స్ట్రక్షన్ కూడా సెక్రటరీస్ అందరికీ ఇచ్చాము. అదేవిధంగా కాకినాడ రూరల్ మండలంలోని సెక్రటరీస్ అంతా కూడా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ అనేవి కూడా చేస్తున్నారు. మనందరూ ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సీజనల్ డిసీజెస్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఈ అధిక వర్షాల వల్ల ఆ వర్షం నీరు నిల్చుండిపోవడం వల్ల చాలా డిసీజెస్ బారిన పడే అవకాశం ఉన్నందువల్ల వాటి కోసం కూడా ఇన్స్ట్రక్ట్ చేశాము. ఎక్కడ కూడా వాటర్ని స్టాగ్నేట్ అవ్వకుండా చూసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి అని. దీనివల్ల మేజర్గా మస్కిటోస్ బ్రీడింగ్ అనేది జరుగుతుంది. ఎక్కువ వాటర్ స్టాగ్నేట్ అవ్వడం వల్ల దానివల్ల డెంగ్యూ ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సీజనల్గా ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాల్సిందిగా అందరినీ ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్ట్ చేశాము. అదేవిధంగా గార్బేజ్ హీప్స్ అనేవి కూడా మనము ఎప్పటికప్పుడు చేయాలనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అండ్ టైమ్లీ రెస్పాన్స్ ఫ్రమ్ ద సెక్రటరీస్ ఆల్సో సీన్ అండ్ ఇట్స్ అప్రిషియబుల్. అండ్ వాటర్ కంటామినేషన్ అనేది మనం కర్బ్ చేయడం కోసం లీకేజెస్ ఇవన్నీ కూడా మనము ముందుగానే అరెస్ట్ చేయాలనే విషయాన్ని చెప్పాము. అండ్ క్వాలిటీ ఆఫ్ వాటర్ని కూడా టెస్ట్ చేయడానికి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి తగు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే యాజ్ వాటర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఐటెం కాబట్టి మీరు డ్రింకింగ్ వాటర్ అనేది తప్పనిసరిగా బాయిల్ చేసుకుని చల్లార్చుకుని తాగాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.